పటాయాలో ఉన్న బెస్ట్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్స్, ప్యూర్ వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్స్ కోసం చెప్తూ, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఎంత కాస్ట్ అవుతుందో ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. నా ఫస్ట్ పిక్ వచ్చేసి 'రాజధాని' రెస్టారెంట్. నేను పటాయాలో ట్రై చేసిన ఫస్ట్ రెస్టారెంట్ ఇదే. ఈ 'రాజధాని' రెస్టారెంట్‌లో మీకు నాన్ వెజ్ ఐటెమ్స్ దొరుకుతాయి. వెజిటేరియన్ ఐటెమ్స్ దొరుకుతాయి. సౌత్ ఇండియన్ టిఫిన్స్ లైక్ దోస, ఇడ్లీ, వడ అన్నీ దొరుకుతాయి. బిర్యానీ అన్నీ మన ఇండియన్ కంప్లీట్‌లీ ఇది మన ఇండియన్ రెస్టారెంట్ అనమాట. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఇక్కడ ఫుడ్ మీడియం టు గుడ్ ఉంది. సో, డెఫినైట్‌లీ ఎవరైతే బిర్యానీస్ ఆర్ దోసాస్ ట్రై చేయాలనుకుంటున్నారో ఇక్కడికి రావచ్చు. ఇక్కడ మనకయ్యే బిల్ ప్రైస్ వచ్చేసి 200 బాట్ టు 300 బాట్. 100 బాట్ అంటే అప్రాక్సిమేట్‌లీ ₹250 పడుతుంది మనకి. 200, 300 బాట్ అంటే అప్రాక్సిమేట్‌లీ మనకి 500 అబోవ్ వెళ్తుంది కొంచెం పర్ మీల్‌కి. ఎవరైతే సిటీ సెంటర్‌లో స్టే చేస్తున్నారో వాళ్ళకి ఈ రెస్టారెంట్ చాలా చాలా క్లోజ్‌గా ఉంటుంది. ఇది పటాయా 4 లేన్ సాయి 5 లేన్ పక్కనే బీచ్‌కి వాకబుల్ డిస్టెన్స్‌లోనే ఉంటుంది. దూరం కాదు. నా నెక్స్ట్ పిక్ వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్ పీపుల్ కోసం. ఎవరైతే ప్యూర్ వెజిటేరియనో వాళ్ళు ఈ రెస్టారెంట్‌కి వెళ్ళొచ్చు. హానెస్ట్ ఇండియన్ క్యూజిన్ పటాయా. ఇది ప్యూర్ వెజ్. ఇక్కడ మనకి ప్రైస్ కంపేర్డ్ టు రాజధాని పటాయా రెస్టారెంట్ ఇది కొంచెం తక్కువ. సో, మనకి 100-200 బాట్‌లోనే మన బిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ దొరికే ఐటెమ్స్ వచ్చేసి పావు బాజీ, సౌత్ ఇండియన్ దోసాస్ ఇవన్నీ ఇదైతే బడ్జెట్ ఫ్రెండ్లీ రెస్టారెంట్. ఇది మనకి జైన్ ఫుడ్ కూడా అవైలబుల్ ఇక్కడ. ఇది కూడా మనకి 'అల్కజార్' షో ఉంది గదా! దాని పక్కనే రెస్టారెంట్. రాజధానికి అపోజిట్‌లోనే ఉంటది ఈ రెస్టారెంట్ కూడా. సో, ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ మస్ట్ ట్రై. ఎవరైతే వెళ్తున్నారో అక్కడ టీ దొరుకుద్ది. ఆహ్, మన మన ఇండియాలో ఏం దొరుకుతాయో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. ప్లస్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. టేస్ట్ 10/10 ఇవ్వచ్చు ఈ రెస్టారెంట్‌కి. నా నెక్స్ట్ రెస్టారెంట్ పిక్ వచ్చేసి 'తాజ్' రెస్టారెంట్. నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్. ఇక్కడ మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 200-400 బాట్. ఇక్కడ కూడా మనకి ఆల్ నార్త్ ఇండియన్ అండ్ సౌత్ ఇండియన్ అన్నీ దొరుకుతాయి. ఇది కూడా బీచ్ రోడ్‌కి చాలా చాలా దగ్గర. ఎవరైతే కొంచెం బీచ్ సైడ్ స్టే చేస్తారో వాళ్ళకి ఇది చాలా దగ్గర పడుతుంది. అండ్ వీళ్ళు స్టేస్ కూడా ప్రొవైడ్ చేస్తారు 'తాజ్' వాళ్ళు. సో, అది కూడా మీరు తీసుకోవచ్చు. ఇంకా నా నెక్స్ట్ పిక్ వచ్చేసి 'ఇండియా గేట్' రెస్టారెంట్ పటాయా. ఇదైతే పటాయా బీచ్ రోడ్‌లోనే ఉంది. బీచ్‌కి ఆనుకుని ఉంటుంది. ఇది విత్ బీచ్ వ్యూ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి అప్రాక్సిమేట్‌లీ 250-350 బాట్ పడుతుంది. ఇక్కడ మనకి ఆల్ టైప్ ఆఫ్ ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది. సౌత్ ఇండియన్ ఫుడ్ దొరుకుద్ది. ఫిష్ దొరుకుద్ది. మటన్ దొరుకుతాయి. అన్నీ దొరుకుతాయి. ఇది కూడా మన లిస్ట్‌లో టాప్‌లోనే ఉంది. నా ఫస్ట్ పిక్ ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటున్నారో వాళ్ళకైతే నేను సజెస్ట్ చేసేదైతే మాత్రం హానెస్ట్ రెస్టారెంట్‌ని సజెస్ట్ చేస్తాను. ఇది మన లిస్ట్‌లో ఇండియా గేట్ కూడా ఉంది. ఇంకా నేను సజెస్ట్ చేయబోయే లాస్ట్ రెస్టారెంట్ వచ్చేసి 'మద్రాస్ దర్బార్ ఇండియన్ రెస్టారెంట్'. ఇది చెన్నై వాళ్ళది. కానీ టేస్ట్ అయితే మన ఇండియాలో ఆల్మోస్ట్ ఎన్ని ప్లేసెస్‌లో ఎలా ఉంటదో అలాగే ఉంటది. 'మద్రాస్ దర్బార్' రెస్టారెంట్ కూడా చాలా మంచిది. ఇక్కడ మీల్స్ చాలా బావుంటుంది. బిర్యానీ కూడా చాలా బావుంటుంది. వీళ్ళు కూడా చాలా అఫోర్డబుల్ ప్రైసెస్‌తో వస్తారు. సో, మనకి వీళ్ళ దగ్గరకొచ్చేసి 200-300 బాట్ అవుతుంది. ఇది కూడా బీచ్‌కి పక్కనే. ఆల్మోస్ట్ మీకేం చూసుకున్నా, ఏ రెస్టారెంట్ చూసుకున్నా అన్నీ బీచ్‌కి దగ్గరగానే ఉంటాయి. అండ్ వన్ మోర్ రెస్టారెంట్ నేను సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను ట్రై చేశాను. అది 'శర్మాజీ' రెస్టారెంట్. ఇది 'శర్మాజీ' రెస్టారెంట్. ఇది ఫ్యామిలీ ఫ్రెండ్లీ ప్లేస్ అండ్ వాకింగ్ స్ట్రీట్‌కి చాలా దగ్గరగా ఉంటుంది ఇదైతే. ఒకవేళ మీరు వాకింగ్ స్ట్రీట్‌కి దగ్గరగా ఉన్నా గాని, వాకింగ్ స్ట్రీట్ విజిట్ చేయడానికి వెళ్ళినా గాని, ఈ శర్మాజీ రెస్టారెంట్‌లో మీరు ప్యూర్ వెజ్ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. ప్యూర్ వెజ్ రెస్టారెంట్‌లో ఇది నా సెకండ్ పిక్. శర్మాజీ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ పక్కా ట్రై చేయండి. ఇక్కడ మీకు ప్రైస్ వచ్చేసి 200-400 బాట్ పడుతుంది. ఇది మనకి బీచ్ రోడ్ పక్కన అండ్ పటాయా వాకింగ్ స్ట్రీట్ పక్కన. ఈ అన్ని లొకేషన్స్‌కి మీకు లింక్స్ నా డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఒకవేళ గాని నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ఎ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు పర్సనల్ వన్ ఆన్ వన్ కాల్ థాయిలాండ్ ఎలా వెళ్ళాలి? ఎలా ప్లాన్ చేసుకోవాలి? లేదా ఎలా బుక్ చేసుకోవాలి? మొత్తం క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నా నాతో ఒక వన్ ఆన్ వన్ కాల్ బుక్ చేసుకోవచ్చు. మీరు నాకు ఐదర్ బై ఈమెయిల్ ఆర్ నా ఇన్‌స్టా అకౌంట్‌కి మెసేజ్ చేయండి. నేను మీకు గెట్ బ్యాక్ చేస్తాను. వి కెన్ కనెక్ట్ ఆన్ ఎ జూమ్ కాల్. జూమ్ కాల్‌లో మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. నా ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ షేర్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ.